నెల నుంచి జరిగిన స్థానిక సంస్థల వైస్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈ రోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలు. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఇక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి. ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈ రోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడా జంకేది లేదు. వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు, క్యాడర్ కిందకు పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈ రోజు ఆ కౌన్సిలర్ ని గతంలో సృష్టించాం. ఇటువంటి వాళ్ళని 100 మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి.